ఇప్పుడు. ఆకాశగంగా స్వామివారి అభిషేకానికి అక్కడి నుంచి తెస్తారు. నా లైఫ్లో ఫర్ ద ఫస్ట్ టైం పెద్ద తిరుపతిలో ఇవాళ జరిగినట్టు దర్శనము ఎప్పుడూ జరగలేదండి. ఇది నాకు లైఫ్ టైం మెమొరీ. నేను చాలా అంటే చాలా రుణపడి ఉంటాను వాళ్ళ ఫ్యామిలీకి. చాలా బాగా జరిగింది నాకు దర్శనము. ఏకాదశి రోజు శనివారం పొద్దున్న ఇన్ బిట్వీన్ 12 to 1:30 మధ్యలో నాకు దర్శనం అయిందనమాట. మేము చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాము. అసలు నేను నా హ్యాపీనెస్ ఇంకా ఆనందం నాకు బేసిక్గానే వెంకన్న బాబు అంటే చాలా ఇష్టము. అలాంటిది నేను తనని అలాగే చూసి కొన్ని కొన్ని ఎక్స్పీరియన్సెస్ చేసి గుడిలో అసలు నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే మర్చిపోలేను. నేను లైఫ్ లాంగ్ గుర్తుంటుంది నేను 40s క్రాస్ చేసేసానండి. అంటే నేను పుట్టినప్పటి నుంచి 40 ఏళ్ళ వరకు ఎప్పుడూ నాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. నేను ఇదివరకు అయితే ఎవ్రీ ఇయర్ వెళ్ళేదాన్ని, కానీ 8 years నుంచి నేను అసలు వెళ్ళట్లేదు. 8 years తర్వాత ఇప్పుడు వచ్చాను మళ్ళా. చాలా బాగా జరిగింది దర్శనం అయిపోయిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి షాపింగ్ చేద్దాము అని చెప్పి షాపింగ్ అయితే వచ్చామన్నమాట. అయితే ఇందాక చూపించాను కదా, ఆ వాటర్ వెంకన్న బాబుకి అభిషేకం చేయడానికి పాప వినాశనం నుంచి తీసుకొని వస్తారంట. ప్రతిరోజు ఏ బ్రాహ్మణులు ఉన్నారు కదా వాళ్ళే తీసుకొని వస్తారంట. అది కూడా ఏదో పేరుందండి, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే తీసుకొని వస్తారంట. ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి కూడా కొంచెం ఎక్సైటెడ్గా ఉంటాం కదా మనం అందరం కూడా. నేను కూడా ఫర్ ద ఫస్ట్ టైం చూశాను, కానీ చాలా బాగా అనిపించింది. ఈ విగ్రహం చూసారా, మార్బుల్ 3000 అనుకుంటా ఎంతో చెప్పినట్టున్నారు. చాలా బాగుంది. కాకపోతే మా ఇంట్లో అమ్మ ఉన్నప్పుడు రాతిది వినాయకుడు బొమ్మ ఉండేది. మా అమ్మ దానికోసమే చనిపోయింది అని చెప్పి చాలామంది చెప్పారనమాట. ఎందుకులే ఇంకా అలాంటివి రాతిది విగ్రహాలు ఎందుకులే అని చెప్పి తీసుకోలేదు. ఒక పక్కన బేరాలాడి తీసుకుందామని అనుకున్నా, కానీ మళ్ళీ ఎందుకో నాకు కీడులాగా సెంకింది. ఎందుకులే అని చెప్పి ఇంకా తీసుకోలేదు. అసలు జనాలు చూసారా ఎంతమంది ఉన్నారో. టైం అయితే ఇప్పుడు 3:30 ఎంతో అయి ఉంటుందండి పొద్దున్నప్పుడు.
కొన్ని షాప్స్ క్లోజ్ చేసేసి ఉన్నా కానీ అసలు ఎక్కడే మేమందరం తిరుగుతూ ఉన్నామన్నమాట. చాలాసేపు ప్రశాంతంగా గాలి వస్తుంది. చాలాసేపు అక్కడ దేవుడికి ఏమంటారు, హారతి ఇచ్చేది ఉంటుంది కదా, ఆ పైన కొంచెం అక్కడ కూర్చున్నామన్నమాట. ఒక మండపం లాగా ఉంటే ఆ గాలికి కొంచెం సేపు అక్కడ కూర్చున్నాము. అసలు ఆ సౌండ్స్, ఆ వైబ్, ఆ వేవ్ అంతా డిఫరెంట్గా ఉంటుందండి. ఎంత బాగా అనిపించిందో. అయితే నేను లాస్ట్ టైం ఒకసారి పెద్ద తిరుపతి వెళ్ళినప్పుడు కుంకుమ కొనుక్కున్నాను అనమాట. అది లక్ష్మికి చాలా మంచిగా అనిపించింది. తను ఎప్పుడు వచ్చినా ఇంటికి ఫస్ట్ ఆ కుంకుమ బొట్టు పెట్టుకుంటుంది అనమాట. అయితే ఇప్పుడు తిరుపతి వెళ్తున్నాను కదా, అందుకని నాకు కూడా కుంకుమ తే అక్క అంటే ఒక కుంకుమ భరిణి, ఒక కుంకుమ డబ్బా తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి మొగల్ రేకులు స్మెల్ వస్తుంది, చాలా బాగుంది ఆ స్మెల్ కూడా. అది తీసుకున్నాను తన కోసం. అంతకు ముందర ఒకసారి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఇత్తడి ప్లేట్ ఒకటి, ఇంకొకటి ఏదో తీసుకున్నానండి. అయితే నాకు ఇప్పుడు చిన్నవి మనము దీపం కుందుల కింద పెట్టుకోవడానికి ప్లేట్స్ ఉంటాయి కదా, అవి తీసుకోవాలి అని చెప్పి స్పెసిఫిక్గా ఇత్తడి ప్లేట్లున్న ఇత్తడి షాప్కి వెళ్ళామన్నమాట. ఈ చిన్న ప్లేట్ 250 ఎంతో చెప్పారనమాట. అమ్మో ఏంట్రా బాబు ఇంత రేటు ఉంది అనుకుని వద్దులే అని చెప్పి, అంటే చెప్పమన్నాము, ఇచ్చే ప్రైస్ ఇంకా అది ఫైనల్ అని అన్నారు. ఇక్కడ కేజీల వైజు అలా ఉండదంట, ఇక్కడ పీసెస్ వైజ్ ఉంటుందంట ప్రైస్. కానీ చాలా బరువు ఉంది అది, కానీ 250 అంటే చాలా ఎక్కువ కదా అని చెప్పి తీసుకోకుండా వచ్చాము. కొన్ని లైట్ వెయిట్ ఉన్నాయి, కానీ లైట్ వెయిట్ ఎందుకో అంత నచ్చలేదు, అందుకని చెప్పి ఇంకా తీసుకోలేదు. దేవుడి ఫోటో ఫ్రేమ్స్ అయితే చాలా బాగున్నాయి. అక్కడ లైట్లు వస్తున్నాయి చూసారా, అవైతే చాలా బాగా అనిపించింది. కానీ ఇవన్నీ పెట్టుకోవడానికి మన ఇంట్లో ఫీజిబిలిటీ ఉండాలి, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ఉండాలి కదా, అది ఉంటేనే ఈ ఫోటో ఫ్రేమ్స్ అన్నీ బాగుంటాయి. లేదు అని అంటే అంత మంచిగా కూడా అనిపించవు. అలాగే పెద్ద పెద్ద ఫోటో ఫ్రేమ్స్, లైట్స్ లేకుండా ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, అవి కూడా మంచిగా అనిపించినాయి. ఇక్కడ నా ఫోన్ ఒకసారి కింద పడింది, ఐఫోను. మాడవీధుల్లో ఎంకన్న బాబుది సుప్రభాతం ఉంటుంది కదా, ఆ సుప్రభాతం ఇక్కడ వరకు, అంటే మైక్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ వరకు వినిపిస్తూనే ఉంటాయి కదా. అసలు శనివారం పొద్దున్న సుప్రభాతము, దట్టు పెద్ద తిరుపతి, అబ్బా ఆ ఫీలు, ఆ వైబే వేరు. చాలా అంటే చాలా హ్యాపీ. నేనైతే అసలు ఇంక ఈరోజు పడుకోవద్దు, మళ్ళీ రేపు పొద్దున్న నడుచుకుంటూ రావాలి కదా అని చెప్పి అసలు ఈరోజు పడుకోవద్దు అని అనుకున్నాం. కానీ మళ్ళీ వెళ్ళి పడుకున్నాం షాపింగ్ చేసి. ఏమీ కొనలేదండి. నేను షాపింగ్ అని అంటాను, కానీ ఏంటో నాకు ఇలా చూడటమే ఇష్టము. ఇవైతే చాలా చిన్న చిన్న విగ్రహాలు, మరి ఇవి పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా ఇంట్లో నాకు కూడా తెలియదు. కానీ కృష్ణుడు, ఏనుగులు, ఎంకన్న బాబు, ఇలా చిన్న చిన్న విగ్రహాలు అనమాట. ఏదో మెటల్ అనమాట. తులసికోటలో నేను ఇక్కడ చాలామందిని చూశాను, తులసికోటలో శివుణ్ణి పెట్టుకుంటారు. ఇవి ఏదో మెటల్తో చేసిన విగ్రహాల్లాగా ఉన్నాయన్నమాట. ఇవి పెట్టుకుంటే మంచిగానే ఉంటుంది. వాళ్ళు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. నేనైతే ఏమీ తీసుకోలేదు, చూడ్డానికి బాగున్నాయి క్యూట్గా, కానీ ఏమీ తీసుకోలేదు. ఎస్పెషల్లీ చిన్న చిన్న విగ్రహాల్లో లక్ష్మీదేవి ఉన్నారు, ఏనుగు, శివలింగాలు, కృష్ణుడు బాగున్నాయి చిన్న చిన్నగా. గోల్డ్ కలర్లోనూ ఉన్నాయి, అలాగే ఇలా బ్లాక్ కలర్లో కూడా ఉన్నాయి. ఎంకన్న బాబు విగ్రహాలు కూడా ఉన్నాయి, కానీ నేను ఇక్కడ తీసుకోలేదు. నేను తర్వాత చూపిస్తాను నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది. ఈ షాప్ దగ్గర అయితే ఎవరూ లేరు అసలు వీటి ప్రైస్ ఎంత అని అడగడానికి కూడా, అందుకని ఇంకా నేను ప్రైస్ గురించి కూడా ఏం చెప్పలేను. ఇంకా ఇక్కడ గుడికి దూరంగా అనమాట, ఇంకా మేము రూమ్కి వెళ్ళే దారిలో ఈ షాప్స్ అన్నీ. అందుకే ఇక్కడ అంత జనాలు ఎవరు లేరు. పాపం పిల్లలందరూ పడుకున్నారు. టైం 3:30 4 అవుతుంది అని చెప్పాను కదా. నాకు బేసిక్గా ఏమి కొనుక్కోకపోయినా ఇలా చూడడం అంటే చాలా ఇష్టము. అందుకని చెప్పేసి మొత్తం ఇవన్నీ చూసుకుంటూ మేము టువర్డ్స్ రూమ్కి నడుస్తున్నాం అన్నమాట.
నీరసంగా ఉందా అంటే నిజం చెప్పాలంటే నీరసం ఏం లేదు, కాకపోతే నిద్ర వస్తుంది. ఎందుకు అని అంటే టైం ఆల్రెడీ 3:30 4 అయిపోయింది. ఇంకా ఇంటికి రూమ్కి వెళ్ళి పడుకోవడమే. మేము అన్నదానం చేసే దగ్గరికి వెళ్ళి మేము అన్నం తినలేదు. కానీ రేపు అంటే నడుచుకుంటూ వచ్చిన తర్వాత సాంబార్ రైస్ ఇస్తున్నారనమాట. ఒక చోట కాఫీ తాగుదామని అనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళి ఇంకా సాంబార్ రైస్ తీసుకున్నాం. అది కూడా దేవుడి ప్రసాదమే కదండి. నేను కూడా 8 ఇయర్స్ తర్వాత వచ్చాను కదా, నాకు కూడా అసలు ఎక్కడెక్కడ ఏంటి అనేది ఏమీ అర్థం కావట్లేదు ఇక్కడ. ఇంకా ఇక్కడికి వచ్చేవాళ్ళు రెగ్యులర్గా ఉండి మనతో పాటు ఉంటే మనకి ఏం భయం ఉండదు కదా. అలాగే నేను కూడా నా ఈ ట్రావెల్ని చాలా ప్రశాంతంగా చేసుకున్నాను. దర్శనాలు నేను ఏ గుడికి వెళ్ళినా కానీ దర్శనాలు కూడా చాలా బాగా జరిగాయి. ఇందాక చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో, నేను ఆ ఫ్యామిలీకి ఎప్పుడూ రుణపడి ఉంటాను అని చెప్పి, ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఆ సుప్రభాతమే ఇంకా నా చెవిలో వినిపిస్తుంది. చాలా హ్యాపీ, ఐఎమ్ సో హ్యాపీ. నాకు వెంకన్న బాబు దర్శనం చాలా బాగా జరిగింది. మీరందరికీ కూడా దేవుడి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకొక వీడియోలో కలుస్తా.